మున్సిపల్స్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపల్స్ లో పాగా వేసేలా మంత్రులు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇవాల్టి నుంచి ప్రచారంలోకి దిగుతున్నారు సీఎం. మధ్యాహ్నం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ లో ప్రచారం చేయనున్నారు. 7న వికారాబాద్ జిల్లా పరిగిలో, 8న భూపాలపల్లి సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం బహిరంగ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శేఖర్, గుడ్ మార్నింగ్ అపర్ణ. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మిర్యాలగూడ మండలంలోకి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అటు ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రత్యేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, బందోబస్తుకు సంబంధించి కావచ్చు, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తో పాటు ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రత్యేకంగా పరిశీలించారు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక సభకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు జన సమీకరణకు సంబంధించి మాత్రం ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొదట 3:30 మిర్యాలగూడకు రానున్నారు. మిర్యాలగూడకు వచ్చిన తర్వాత అక్కడ 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సంబంధించి అక్కడ సభలో పాల్గొనున్నారు. దాదాపు 4:55 సభా వేదికకు రానున్నారు ముఖ్యమంత్రి. అందుకు గాను జన సమీకరణతో పాటు భారీ ఏర్పాట్లను అయితే చేశారు. ఓవైపేమో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపేమో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు, అంటే ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడి నుంచే దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి, ఇప్పటి వరకు కూడా ఇచ్చిన ఫండ్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా వివరించున్నారు ముఖ్యమంత్రి. దానికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇంకా ప్రత్యేకంగా కూడా మున్సిపాలిటీలకు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ కావచ్చు, కొత్తగా కార్పొరేషన్ ఏర్పడింది నల్గొండ. దాంతో ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీలకు ఇంకేమైనా హామీలు ఇవ్వనున్నారా అని ఆసక్తిగా చూస్తున్నారు ప్రజలు కూడా. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా ఈ జిల్లాకు కావాల్సిన పనులు కావచ్చు, అదేవిధంగా పెండింగ్ వర్క్స్ కావచ్చు, ప్రతిదీ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ భారీ బహిరంగ సభ వేదికగా చేసుకొని ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోయే పనులు మాత్రం పూర్తిగా వివరించనున్నారు అపర్ణ. దీనికి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. మరోవైపు భారీగా కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా అటు మిర్యాలగూడ నియోజకవర్గంతో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా, కార్యకర్తలు కూడా అక్కడికి రానున్నారు అపర్ణ.